అంటే కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్ల గొంతులు కోసుకుంటూ పోతే ఎవరు కూడా చూసుకుంటూ ఉంటారు. అందుకోసమే చెప్తున్నాం, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో నన్ను మీటింగ్ లో ఒక ఆయన పెద్ద ఆయన కేఈ ప్రభాకర్ గారు సంబోధిస్తూ నిన్న మీటింగ్ లో ఏం చెప్తారో తెలుసా? నేను 2.5 సంవత్సరానికి డబ్బులు ఖర్చు పెట్టినానని చెప్పి నిన్న ఒక మీటింగ్ లో ఆయన సంబోధించడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆ 2 కుటుంబాల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, డోన్ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు గెలవాలి, ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను ఏదో పెట్టాను, నువ్వు చూసుకోవాలని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ రోజు నుంచి నేను ఏ కార్యకర్త మీద ఇబ్బంది పడకుండా, బరువు పడకుండా, ఎన్ని రకాల ఇబ్బందులున్నా కూడా ఏ అర్ధరాత్రి అయినా కూడా అన్ని రకాల కార్యకర్తలకు భరోసా ఇస్తూ ఈ రోజు వరకు నేను కార్యకర్తలకు భరోసా ఇచ్చారని తప్పితే ఏ రోజైనా డబ్బుల విషయం కానీ ఇంకోటి కానీ ఎవరితో కూడా మాట్లాడింది లేదు. అనవసరంగా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కృషి చేశానని తప్పితే డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచించే కుటుంబం మాది కాదు. ఇకపోతే కేఈ కుటుంబానికి, కోట్ల కుటుంబానికే ఊడిగలు చేశారు, వాళ్ళ కుటుంబాలకు మాత్రమే ఊడిగలు చేశారు. మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడ్డారు. ఎందుకు తెలుసా? నా శిష్యుడు రేవంత్ రెడ్డి పార్టీ ఏదైనా కూడా ముఖ్యమంత్రి అయినారండి. మళ్ళీ నేను ఈ 2 కుటుంబాలకి ఊడిగం చేశాను కదా, మళ్ళీ మీరు ఏం చేశారు? ఈ 2 కుటుంబాలు సంతోషపడలేదో నాకు అభ్యర్థిగా ప్రకటిస్తే మళ్ళీ ఎందుకు కానీ ఏం చంద్రబాబు నాయుడు గారు సంతోషపడితే మీరు ఎందుకు సంతోషపడకూడదు? ఏమి నేను మీ శిష్యరకంలో నేను ఏమైనా తప్పు చేస్తున్నా? నాకు ఈ 2 కుటుంబాలు ఏకలవ్య శిష్యరకం మాత్రమే, ఏకలవ్య శిష్యరకం మాత్రమే ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదా అని చెప్పని ఆ 2 కుటుంబాలకు కూడా చేతులెత్తి నమస్కరించడం కూడా జరుగుతుంది. ఇకపోతే 40 సంవత్సరాల నుంచి డోన్ని పరిపాలించారు ఆ 2 కుటుంబాలు. రాక ఒక లోకల్ రైతు బిడ్డకి ఒక అవకాశం వాళ్ళే ఇచ్చారు. నేను అడగలేదు, వాళ్ళే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేనేమన్నా ఆ రోజు అడిగానా? మీ ఇళ్ళకి వచ్చి నాకు ఎమ్మెల్యే కావాలని అడిగినా, మీరే సుబ్బారెడ్డి అయితే బాగుంటుంది, అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఈరోజు ఒక లోకల్ అయిన డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డని 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇద్దరు ఎక్కడో తెలుసు, అయినా మనం ఎప్పుడన్నా కానీ వాళ్ళని ఒక కుటుంబ సభ్యుల్ని ఒక గురువు మాదిరి ఒక ఆ విధంగానే చూసాం తప్పితే వాళ్ళని వేరే విధంగా ఎప్పుడన్నా చూసామని చెప్పి కూడా అందరినీ కూడా మేము వాళ్ళందరికీ కూడా కోరడం జరుగుతుంది. వాళ్ళు ఏం ఇంత నా మీద పంచం ఎందుకు? ఆ 2 కుటుంబాలు ఈ పంచంతో వాళ్ళు చేసిన తప్పేమో వాళ్ళు తెలుసుకోవడం లేదు. ఈ పంచముతో వాళ్ళు చేసిన తప్పులు తెలుసా? ఎప్పటి నుంచో ఉన్నటువంటి 3 సీటు వాళ్ళు ఎప్పుడు చెప్తే, ఎప్పుడు అడిగితే, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి వచ్చే 3 సీటు పోయింది. 11 ఒక కుటుంబానికి వచ్చింది, 2వ కుటుంబానికి వచ్చింది.
ఎమ్మెల్యేలు వారి కొడుకు కోసం ఆఫీస్ ఓపెన్ చేసి వారి కొడుకుని ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెల్యేలో కూడా ఆఫీస్ ఓపెన్ చేసి ఆ సీటు కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడే మురళన్న చెప్పినట్టు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీ చెప్తే నేను ఎక్కడికి రాను అని చెప్పినటువంటి ఆ ఎంపీ సీటు కూడా పోయింది. ఇవన్నీతో పాటు నిన్న మా మేడం సుజాతమ్మ గారు డోన్ నా అడ్డ డోన్ నీ అడ్డ అయితే మళ్ళీ ఆలూరు ఎవరడ్డ 10 సంవత్సరాలు అక్కడున్నటువంటి ఆలూరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎంత బాధపడుతుంటారో నీకు తెలుసా సుజాతమ్మ గారు అని చెప్పి సుజాతమ్మ గారిని కూడా అడగడం జరుగుతుంది. కార్యకర్తల రోజున అంతా ఇంత ఉండదు. నాకు 2.5 సంవత్సరాలకే ఇంత కార్యకర్తల మీద ప్రేమ మమేకం ఉంటే మళ్ళీ 10 ఏళ్లు దాటున్నటువంటి సుజాతమ్మకి ఆ కార్యకర్తల మీద ఎంత ఉందో ఆమెకి కూడా కరెక్ట్ గా ఆమెకి నిర్ణయించడం